అక్క నమస్తే. నమస్తే. అంటే మీకు ముందస్తు ఇన్ఫర్మేషన్ ఉందా? ఈ 3 కార్పొరేషన్‌లు చేస్తున్నామనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు 3 కార్పొరేషన్ కాదు. మాకు కౌన్సిల్ మీటింగ్ అని లెటర్ ఇచ్చారు. ఎళ్ళాము. ఎళ్ళిన నిమిషంకే ఇట్లా 300 డివిజన్స్ చేస్తున్నాము. 150 అంటే అదెలా అయితది? ఎక్కడైనా కార్పొరేటర్‌లో మేము కష్టపడుతున్నాం. అదేదో ఫండ్ మాకే ఇస్తే మేమే చేస్తాం కదా! హ్మ్. ఏదో మేము ప్రజలలో కార్పొరేటర్స్ అందుబాటులో లేరు, పాపులేషన్ పెరిగింది, చేసింది అంటే అది వేరే. అదే పబ్లిక్, అదే ఓటర్స్. చేయాల్సిన అవసరం ఏముంది? సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేయర్ గారికి నేను చెప్పేది ఏందంటే, ఆమెకు ఫస్ట్ అవగాహన లేదు అని అంటుంది. హ్మ్. డిప్యూటీ మేయర్ గారేమో మాకు తెలుసు అంటుంది. హ్మ్. మాకు తెలిసే చేసిర్రని అంటుంది. అంటే ఈ రెండిట్ల గేమ్ ఎవరిది? ఏంది? ఏ ప్రభుత్వం? 1 వీక్ టైమ్ ఇచ్చిండు. ఇప్పుడు నా డివిజన్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళదంటే ఏందో నా డివిజన్ ఉంది. మెట్టుగూడ డివిజన్ అనేది హల్ఫోటల్ దాకా చేసిర్రు. ఓకే. అట్లా ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చిర్రు. పద్మారావు అన్న వచ్చిండు. పద్మారావు అన్న మాకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే. సీనన్న సనత్ నగరు. శ్రీ గణేష్ వచ్చేసి కంటమెంట్. అంటే ముగ్గురు ఎమ్మెల్యేల దగ్గర మీటింగ్ ఉంటే మేము ఎట్లా వెళ్ళాలి అంటే ఒకటేసారి? ఇప్పుడు మీ కార్పొరేషన్‌కి ముగ్గురు ఎమ్మెల్యేలు వస్తున్నారా? అవును. ముగ్గురు ఎమ్మెల్యేలు వస్తుర్రు నాకు. ఒకవేళ డివైడ్ అయితే? డివైడ్ అయిపోయింది మొత్తం. హ్మ్. ముగ్గురు ఎమ్మెల్యేలు వస్తుర్రు. రేపు మీటింగ్ ఉంది. సీనన్న అంటే మా టీఆర్ఎస్ కాబట్టి మేము ఒకటే మీటింగ్ కాబట్టి మేము అటెండ్ అవుతాం. పద్మారావు సార్ దగ్గర ఇప్పుడు కంటమెంట్ వచ్చి శ్రీ గణేష్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి ఎట్లా వెళ్తా? అంటే ఇప్పుడు నాకు ముగ్గురు ఎమ్మెల్యేలను ఒక దగ్గర పెట్టిర్రు. ఇంకోటి అది కాక ఏముందంటే మన సికింద్రాబాద్ అంటేనే ఒక లస్కర్. హ్మ్. దాన్ని ఏం చేసిర్రంటే ఆ లస్కర్ అనే పేరే మారుస్తామనే స్టేజ్‌కి వచ్చిన రేవంత్ రెడ్డికి నేను ఒకటి మాట్లాడుతున్నాను. ఈయన ఏమన్నా దొంగ సర్టిఫికేట్‌లల్ల పేర్లు మార్చడంలో ఏమన్నా పని చేసిండా? నాకు హ్మ్. అదే అర్థం కాదు. ఏమన్నా పేర్లు మార్చుకుంటా పోతా పేర్లు పేర్లు అనేది తీసేస్తా అంటే దేనికి తీసేసుడు? తెలుగు తల్లి విగ్రహం పేరు తీసేసిర్రు. అన్నపూర్ణ క్యాంటీన్ అనేది ఉంటే ఇందిరమ్మ క్యాంటీన్ అనేది పెట్టిర్రు. హ్మ్. ఒక ఫ్లైఓవర్ పేరు మన తెలంగాణ ఫ్లైఓవర్ అని పెడితే తెలంగాణ ఫ్లైఓవర్ అని పెట్టారు. అసలు ఈ పేర్లు మార్చడంలో నీకేమొస్తది? హ్మ్. అంటే ఆ సర్టిఫికేట్‌ల పనులు చేసి మీకు అదే అలవాటయినట్టుంది పేర్లు మార్వడం. దొంగ సర్టిఫికేట్‌లు. కాబట్టి ఏందంటే ఉన్న పేర్లు సికింద్రాబాద్ అంటే ఒక లస్కర్. సికింద్రాబాద్ అనేదే ఒక కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న పేరుని మారుస్తా అంటేని ఇప్పుడు ఒక జిల్లాని చేస్తా మల్కాజ్గిరి ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారంటే మేము మెట్టుగూడ, సికింద్రాబాద్ మెట్టుగూడ అని చెప్తాం. సికింద్రాబాద్ లాలగూడ, సికింద్రాబాద్ తార్నాక అని చెప్తాం. మల్కాజ్గిరి మెట్టుగూడ అని ఎట్లా చెప్తాము? సికింద్రాబాద్ అంటే ఒక ఉజ్జయిని మాంకాళి హ్మ్. లస్కర్ పండుగ ఒక జరుగుతుందంటే బోనాలు అదొక పెద్ద ఇది. సికింద్రాబాద్‌లో. అట్లాంటిది గాంధీ హాస్పిటల్ ఎక్కడుందంటే సికింద్రాబాద్‌లో ఉంది. జూబ్లీ బస్ స్టాప్ ఎక్కడుందంటే సికింద్రాబాద్‌లో ఉంది. ఇన్ని గనం ఉన్నాయి సికింద్రాబాద్‌ల. ఇవన్నీ అవగాహనలు తీసేసి మల్కాజ్గిరి పెడతా అంటే హ్మ్. అసలేమన్నా తెలివుండి లెక్కలు చేస్తుండా రేవంత్ రెడ్డి మరి తెలివి లేని లెక్కలు చేస్తుండా అదే అర్థమైతలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్